నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ తో కలిసి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, భారత సంస్కృతి విలువలే దేశానికి విశ్వగురు స్థానాన్ని అందించాయని వ్యాఖ్య. టెక్నాలజీకి యోగా వంటివి జోడించి ఏపీని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ ప్రశంసల వర్షం. సీఎం చంద్రబాబు విజనరీ లీడర్ అని కొనియాడిన బాబా రామ్దేవ్, అమరావతిని చంద్రబాబు చాలా బాగా అభివృద్ధి చేస్తారని ప్రశంస. సాయికృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారంలో కీలక మలుపు. దర్యాప్తులో భాగంగా కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికకు వెళ్లిన అధికారులు అక్కడ పనిచేసే భాష అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న వైనం. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని కృష్ణమ్మ తీరాన యోగానందం. విజయవంతంగా విద్యార్థుల థీమ్ యోగా. యోగా విద్యార్థి జీవితంలో కొత్త వెలుగులు నింపుతుందన్న జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటికి యోగాను తీసుకెళ్లడమే లక్ష్యంగా యుద్ధ ప్రతిపాదికన పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. యోగాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ తో కలిసి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉండవల్లి గుహల వద్ద శనివారం జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయన జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిని కేవలం పరిపాలన రాజధానిగానే కాకుండా హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గతంలో తాను నిర్మించిన సైబరాబాద్ తరహాలోనే ఇప్పుడు అమరావతిని హైదరాబాద్ ప్లస్ గా నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సైబరాబాద్ నిర్మాణం తర్వాత అమరావతిని నిర్మించే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. తెలంగాణకు హైదరాబాద్ ఎలాగైతే ప్రధాన ఆదాయ వనరుగా మారిందో అదే స్థాయిలో అమరావతిని అభివృద్ధి చేస్తామని అన్నారు. But we have to maintain 30 minutes or 1 hour yoga for a daily. Then it will keep you healthy, happy and prosperous. Money is required only for better living standards. But holistic happiness won't come with money. That is where I am very happy. I asked him 2-3 demands, wish list I have given him. Make Andhra Pradesh a spiritual hub for India. I am prepared to work with you, Guruji. We are working for the last 3 decades. Now I wanted to go 50% greenery in Andhra Pradesh. We are now 31.5%. 50% I want to grow. And also I want to go for natural farming. Every health record will be digitalized. I am going to get global knowledge at the doorstep of the patient. We are going to treat him preventive, curative, cost-effective treatment. In that, yoga, meditation, and also pranayama, and also natural food is a part of it. Spirituality, technology, both has to go together. Technology should not become addiction. Without technology, we cannot lead. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబా ప్రశంసలు కురిపించారు. సీఎం చంద్రబాబు విజనరీ లీడర్ అని కొనియాడారు. సీఎం ని కలవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అమరావతి దేవతల రాజధాని అని వ్యాఖ్యానించారు. ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ వీటన్నిటిని ఎంతగానో సీఎం అభివృద్ధి చేశారని కొనియాడారు. ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకుని రామ్దేవ్ బాబా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రామ్దేవ్ బాబా మీడియాతో మాట్లాడారు. దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని రామ్దేవ్ बाबा तेरिपारो। आपका इनका सपना है कि कम से कम 3 बड़े प्रोजेक्ट यहाँ पर हो, तो वेलनेस का पूरा वर्ल्ड का हेल्थ वेलनेस, टूरिज्म वेलनेस, स्पिरिचुअल वेलनेस, इंटीग्रेटेड वेलनेस इंस्टीट्यूशन वी विल क्रिएट थ्रू योर ब्लेसिंग। ये आंध्रा के हेल्थ मिनिस्टर हैं, हम विदाउट एनी डेजिग्नेशन वर्ल्ड हेल्थ मिनिस्टर हैं। तो हमको ऐसा विजन रखना है, और जैसे चंद्रबाबू जी ने कहा पूरा वर्ल्ड को लीड करेगा भारत। मैं तो वो दिन देखना चाहता जिस दिन चंद्रबाबू नायडू गारू जी, हमारे मंत्री जी, शी किंग जोम खोमनाई सब मिलकर करेंगे। समाधान नहीं होगा, समाधान होगा पूरा दुनिया योग। సాయికృష్ణ మిస్సింగ్ కేసు పూటకో మలుపు తిరుగుతుంది.
భాగంగా కృష్ణలంక స్వర్గపురికి వెళ్లిన అధికారులు అక్కడ పని వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సాయి కృష్ణను లాకప్ ఇక్కడే కారణం అంత్యక్రియ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు విజయవాడ కృష్ణలంక శ్మశాన వాటికలోని వ్యవహారాల అనాథ మృతదేహాల నిబంధనలు పాటించడంతో ఎలక్ట్రికల్ ఫర్నెస్ ఆపరేటర్ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. కృష్ణలంక స్వర్గపురిలో సాయంత్రం 6 గంటల తర్వాత దహనాలు నిర్వహించకూడదన్న నిబంధన అమల్లో ఉంది. అయితే మే నెల 23వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో 2 అనాథ మృతదేహాలను అక్కడికి తీసుకువచ్చినట్లు తేలింది. అప్పటికే సమయం ముగిసిందని, దహనానికి అవకాశం లేదని ఇన్ఛార్జ్ బాషా చెప్పినప్పటికీ పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల సూచనతో మృతదేహాలను తాత్కాలికంగా అక్కడి నిల్వ చేసినట్లు సమాచారం. అనంతరం 24వ తేదీ ఉదయం దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ వ్యవహారం దర్యాప్తు చేస్తున్న సాయి కృష్ణ కేసుతో అనుసంధానంగా బయటపడినట్లు తెలుస్తుంది. అనాథ మృతదేహాల దహనానికి సంబంధించిన ప్రొసీజర్ ను పూర్తిగా పాటించారా లేదా, రికార్డులు సక్రమంగా నిర్వహించారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. దహనాల ఖననాల ముందు తప్పనిసరిగా నిర్వహించాల్సిన రికార్డులు, కృష్ణలంక పోలీసులు ఇచ్చిన అనుమతులు సరైన విధంగా ఉన్నాయా, అసలు ఈ అనుమతులు ఎవరిచ్చారు అనే విషయాల్ని అధికారులు పరిశీలిస్తున్నారు. యోగా విద్యార్థుల జీవితంలో సానుకూల మార్పులకు నాంది పలుకుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీష అన్నారు. యోగా సాధన ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, మానసిక ప్రశాంతత పెంపొందుతాయని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి లక్ష్యాలను సాధించడానికి యోగా ఎంతగా ఉపయుక్తమని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణానది తీరంలో బేరం పార్క్ లో ఇంటర్మీడియట్ విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల థీమ్ యోగా కార్యక్రమం శనివారం ఉత్సాహభరిత ఆహ్లాదకర వాతావరణంలో విజయవంతంగా జరిగింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని యోగా ఆసనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష మాట్లాడుతూ యోగా విద్యార్థుల జీవితంలో సానుకూల మార్పులకు నాంది పలుకుతోందని అన్నారు. యోగా సాధన ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, మానసిక ప్రశాంతత పెంపొందుతాయని తెలిపారు. యోగా ప్రాణాయామం అనేది దీన్ని మన మునులు, మన ఋషులు వారి జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుతమైన వారసత్వ సంపద. యోగా ద్వారా శారీరక దృఢత్వం, మానసిక వికాసాన్ని సాధించడమే కాకుండా ఏకాగ్రత, అదేవిధంగా అనారోగ్యానికి దూరంగా ఉండడానికి కూడా యోగా ప్రాణాయామం అనేది ఉపయోగపడతాయి. ఇది చిన్నపిల్లల వయసు నుంచి వయసు మళ్ళిన వారి దాకా ఎవరైనా చేయడానికి అవకాశం ఉంది. దీంట్లో భాగంగానే ఈ సంవత్సరం జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగా ఫర్ హెల్దీ ఏజింగ్గా ఈ దేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు. ఒక ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం దిశగా, అంటే ఎవరికైనా వృద్ధాప్యం తప్పదు, కానీ అనారోగ్యం బారిన పడి ఒకరి మీద ఆధారపడే పరిస్థితి రాకుండా యోగాని అవలంబించడం ద్వారా, ప్రాణాయామ ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఒక జీవన విధానంలాగా మార్చుకోవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఇవాళ అనేక రకాలైన అవగాహన కార్యక్రమాలని, పోటీ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. రేపు యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యోగా గురుగారైన బాబా రామ్దేవ్ గారు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో రేపు ఉదయం 5:30కే యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇప్పటిదాకా గత 15 రోజులుగా అనేక కార్యక్రమాలని జిల్లాల వ్యాప్తంగా థిమాటిక్ కానీ లేదా ఆధ్యాత్మిక కేంద్రాల్లో, అదేవిధంగా పర్యాటక కేంద్రాల్లో కూడా యోగా కార్యక్రమాలని రాష్ట్ర ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తూ చేయడం జరిగింది. దాదాపు 2.5 లక్షల మంది యోగా ట్రైనర్లను కూడా ఈ సంవత్సరం తయారు చేశాం. 10 లక్షల మంది నిత్య సాధకులను కూడా తయారు చేయాలని. వీటికి అన్నిటి వెనక ఒకటే ఉద్దేశం, ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలంటే మనం ఇవాళ రియాక్టివ్, క్యూరేటివ్ దగ్గర నుంచి ప్రిడిక్టివ్, ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా కూడా రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను నిర్మించే దిశగా జరుగుతున్న ప్రయత్నాల్లో యోగా, ప్రాణాయామం అనేది చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తాయి. కాబట్టి ప్రజలు దీన్ని అవగాహన కలిగించడం, తర్వాత వాళ్ళ ఇంట్లో పిల్లలకి చెప్పడం, కుటుంబం అంతా యోగా ప్రాణాయామంని చేయడం, ముఖ్యంగా పిల్లల్లో కూడా యోగా కారణంగా ఏకాగ్రత పెరుగుతుంది. దాని కారణంగా చదువు మీద శ్రద్ధ పెట్టగలుగుతారు. ఒక ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు కలిగిన యోగాని, ప్రాణాయామాన్ని ఒక దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రధానమంత్రి గారు ప్రధానంగా ఇవాళ పదే విజ్ఞప్తి చేస్తున్నారు. యోగాలో, ప్రాణాయామంలో ఉన్న గొప్పతనం కారణంగా, వైశిష్టత కారణంగానే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 175 దేశాలకు పైగా దీంట్లో పాల్గొంటున్నాయి.
అనేక దేశాధినేతల నుంచి ప్రముఖ రాజకీయ నాయకుల నుంచి ధైర్యం, ఆవిష్కరణ, సామరస్యం, ఐక్యత మొదలైన విలువలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరమని ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ అన్నారు. నేడు పాఠశాలలో నేర్చుకునే నాయకత్వ విలువలే రేపటి సమాజ నిర్మాణానికి పునాది అని పేర్కొన్నారు. విద్యార్థి మండలి సభ్యులు తమ సహా విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉంటారని, పాఠశాల గౌరవాన్ని పెంచేలా ప్రతి కార్యాచరణలో ముందుండాలని సూచించారు. ధైర్యం, ఆవిష్కరణ, సామరస్యం, ఐక్యత మొదలైన విలువలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరమని ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం, విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారోత్సవం గాంధీనగర్ లోని చిట్టూరి హై స్కూల్లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యాసాగర్ మాట్లాడుతూ నాయకత్వం అంటే పదవి కాదని బాధ్యత అని అన్నారు. నేడు పాఠశాలలో నేర్చుకునే నాయకత్వ విలువలే రేపటి సమాజ నిర్మాణానికి పునాది అని తెలిపారు. నమస్కారం, నా పేరు సుజాత. నేను చిట్టూరు హై స్కూల్లో సెక్రటరీ. ఎస్కేపివి ఇన్స్టిట్యూషన్స్ అండర్ దాని కింద ఉన్న ఇన్స్టిట్యూషన్ ఈ చిట్టూరు హై స్కూల్ అండి. ఈ చిట్టూరు హై స్కూల్లో ఇవాళ యోగా డేని పురస్కరించుకొని ఇంటర్నేషనల్ యోగా డే కండక్ట్ చేస్తున్నాము. మరియు ఇన్వెస్ట్ టీచర్ సెరమనీ అని స్కూల్లో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ అండ్ అందరూ 4 రకాల హౌసెస్ ఉంటాయండి. ఈ హౌసెస్ కెప్టెన్స్ని, లీడర్స్ని, ఇక్కడ స్కూల్ లీడర్సే రేపు భవిష్యత్తు నిర్మాతలు అవుతారు కాబట్టి వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ని ఎంకరేజ్ చేయడం కోసం మేము ఇన్వెస్ట్ టీచర్ సెరమనీ అని చెప్పేసి వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇదొక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఇంకో థర్డ్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఫాదర్స్ డే కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇవాళ సాటర్డే కాబట్టి రేపు సండే కాబట్టి 3 ప్రోగ్రామ్స్ కూడా ఇవాళ ఈ ఇన్స్టిట్యూషన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా విద్యాసాగర్ గారిని మేము ఇన్వైట్ చేశాము. ఆయన కూడా చాలా పెద్ద మనసు చేసుకొని అన్ని ప్రోగ్రామ్స్ని పోస్ట్పోన్ చేసుకొని మా స్కూల్ కోసం, మా పిల్లల కోసం ఆయన గౌరవనీయులైన విద్యాసాగర్ గారు పేరు హారిక. నేను ప్రిన్సిపల్ ఆఫ్ చిట్టూరి హై స్కూల్. ఇవాళ జూన్ 20th వెరీ ఇంపార్టెంట్ డే ఇన్ అవర్ స్కూల్. మేము ఎందుకంటే ఒకేసారి 3 ఫంక్షన్స్ అనేది కామన్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు టుడే లీడర్స్ ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్. అలాగే నేటి పౌరులే రేపటి నాయకులుగా తీర్చిదిద్దడానికి ఇవాళ రీసెంట్గా ఎన్నుకోబడిన నాయకులందరూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. స్కూల్ దశ నుండే వాళ్ళకి విద్యార్థులకి నాయకుల లక్షణాలు తెలియజేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చిట్టూరి హై స్కూల్ చేపడుతుంది. వీళ్ళకి మాక్ ఎలక్షన్ కూడా జరిగింది. ఏ పార్టీకి ఏ లీడర్ని ఎన్నుకోవాలి అన్నది మాక్ కండక్ట్ చేసి ఇవాళ మా స్టూడెంట్స్ యొక్క వాయిస్తోనే లీడర్స్ అనే వాళ్ళను ఎన్నుకోబడ్డారు. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి స్కూల్లో చిన్న యాక్టివిటీస్లో వాళ్ళు ముందడుగు వేయబోతున్నారు. స్టూడెంట్ కమ్యూనిటీ అందరూ వాలంటరీ సర్వీస్గా అలాగే టీచర్స్కి, పేరెంట్స్కి హెల్ప్ఫుల్ అవ్వటానికి ఇది ఒక మంచి కార్యక్రమం. అలాగే అందరికీ నమస్కారం అండి. నా పేరు వరప్రసాద్. ఈ చిట్టూరు హై స్కూల్కి ట్రెజరర్గా ఉన్నాను. ఈ రోజున ఇంటర్నేషనల్ యోగా డే, అలానే మా స్టూడెంట్స్ కౌన్సిల్ ఇన్స్టలేషన్ ఫంక్షను మరియు ఫాదర్స్ డే సంయుక్తంగా నిర్వహించబోతున్నాం. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి, ఫాదర్స్ని హానర్ చేయడానికి, అలానే యోగా, ఈ 3 కూడా సంయుక్తంగా ఈరోజు చేశాము. ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర ఎన్జిఓ ప్రెసిడెంట్ అయినటువంటి విద్యాసాగర్ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచడం జరిగింది. మీ అందరూ వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన కోరుతూ ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిపిస్తున్నందుకు మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూవ్ విత్ స్ట్రెంగ్త్, హెల్త్ విత్ హోప్ థీమ్ తో హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో యోగా సెషన్, క్యాన్సర్ సర్వైవర్స్ సన్మానం వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు హెచ్సిజి హాస్పిటల్ సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం గోపిచంద్, డాక్టర్ కెపి రంగనాథ్ తెలిపారు. క్యాన్సర్ తో పోరాడి తిరిగి జీవితంలోకి వచ్చిన వారి పట్టుదల, ధైర్యం నిజంగా ప్రేరణాదాయకమన్నారు. యోగా, వెల్నెస్ ద్వారా వారికి మానసిక, శారీరక ఉత్సాహం అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. స్థానిక బిఆర్టీఎస్ రోడ్ లోని హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని మూవ్ విత్ స్ట్రెంగ్త్, హెల్త్ విత్ హోప్ థీమ్ తో కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్యాన్సర్ ను జయించిన వారి స్ఫూర్తిని గౌరవిస్తూ హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ ఘనంగా నిర్వహించింది. హెచ్సిజి హాస్పిటల్ సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం గోపిచంద్, డాక్టర్ కెపి రంగనాథ్ మరియు హెచ్సిజి విజయవాడ యూనిట్ సిఇఓ
తేర్లి యువకిషోర్ మాట్లాడుతూ సెలబ్రేటింగ్ స్ట్రెంగ్త్ వెల్నెస్ అండ్ హోప్ అనే థీమ్ తో జరిగిన ఈ వేడుక చాలా ఆనందాన్ని కలిగిందని, ముఖ్యంగా యోగా సెషన్, క్యాన్సర్ సర్వైవర్స్ సన్మానం ఏర్పాటు స్ఫూర్తిదాయకమన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇవాళ మన విజయవాడలో హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా మనము ఈ ఈవెంట్ చేశాము. ముఖ్యంగా మనము యోగా అనగానే చాలామంది ఒక క్యాజువల్ ఈవెంట్లా అనుకుంటారు, బట్ ఫిట్నెస్ అనేది క్యాన్సర్లో చాలా ఇంపార్టెంట్. మనం చాలా క్యాన్సర్లు మనము కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది, ముఖ్యంగా స్మోకింగ్ అవాయిడెన్స్ లాగా, ఆల్కహాల్ కంట్రోల్ లాగా. రెండోది వచ్చేసి ఫిట్నెస్ మనము ఏ విధంగా అయినా, అంటే యోగా రూపంలో కానీ ఏ రూపంలో చేసినా సరే మనము ఫిజికల్గా ఫిట్గా ఉంటే ఆటోమేటిక్గా చాలా వరకు క్యాన్సర్స్ని మనము మంచిగా ట్రీట్ చేయగలము. అండ్ సగం క్యాన్సర్లు అయితే మనం అవాయిడ్ కూడా చేయగలము. సో ఫిట్నెస్ అనేది ఒక ఇంపార్టెంట్ క్యాన్సర్లో అని చెప్పడానికి మనం ముఖ్యంగా ఈ యోగా వాళ్ళతో క్లబ్ అయ్యి మనం ఈ ఈవెంట్ చేసాము. సో ఐ రియలీ రిక్వెస్ట్ ప్రతి ఒక్క మనిషి, బోత్ క్యాన్సర్ పేషెంట్స్ అండ్ రెగ్యులర్ పబ్లిక్ కూడా ఈ యోగాని ఒక జీవితంలో ఒక భాగంగా ఆస్వాదించి, దాంతోపాటు క్యాన్సర్ని ధైర్యంగా ఎదుర్కొని ఆ క్యాన్సర్ నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాము. దానికి కావాల్సిన సహకారము అన్ని విధాలుగా మేము డాక్టర్స్గా హెచ్సిజి ద్వారా కానీ ఎలా అయినా సరే మేము చేయడానికి రెడీగా ఉన్నాము. సో ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకుని మీ హెల్త్ని బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ రంగనాథ్. నేను కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజీగా హెచ్సిజి. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి ముగింపు పలికినప్పటికీ దాని వెనుక ఉన్న స్వచ్ఛత ఆలోచనకు ముగింపు లేదని, నగర పరిశుభ్రత కోసం ప్రజలు ఎల్లప్పుడూ పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో ప్రారంభమైన ఆపరేషన్ క్లీన్ స్వీప్ రాష్ట్ర వ్యాప్తంగా పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించిన మహోన్నత కార్యక్రమమని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం జేడీ నగర్ ఎలక్ట్రిసిటీ కాలనీలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వామ్యులైన ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు మరియు పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో లాస్ట్ 4 వీక్స్ నుంచి రకరకాల కృషి చేస్తున్నాము. వేదిక పైన ఉన్న మాజీ కార్పొరేటర్ గారికి, అలాగనే సిఎంఓహెచ్కి, సీనియర్ ఆఫీసర్స్కి, ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్లో ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఇది. అంటే మీరందరికీ తెలుసు, మన శానిటేషన్ వర్కర్స్, ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్ అని పిలవకూడదు, శానిటేషన్ సోల్జర్స్ అని పిలవాలి. ఈరోజు మార్నింగ్ అనిపించింది మీరందరూ శానిటేషన్ ఆర్మీ. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక ఆర్మీ మీరు. ఆ ఆర్మీ ప్రతిరోజు మార్నింగ్, ఇప్పుడు బార్డర్లో ఉన్న ఆర్మీ అయితే ఎప్పుడైనా వార్ ఉంటేనే యాక్టివేట్ అవుతుంది, కానీ మన ఆర్మీ అలా కాదు, ప్రతిరోజు మార్నింగ్ యాక్టివేట్ అవుతారు. కాబట్టి ఈ ఆర్మీతో మనం మార్నింగ్ చేసే కృషిలు ఇంకెవరు ఊహించలేరు, చేయలేరు. అలాంటి యాక్టివిటీస్ చేస్తున్నా కూడా ప్రతి 3వ వారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లాస్ట్ జనవరి నుంచి 2025 నుంచి చేస్తూ వస్తున్నాము. ఆ 3వ వారం ప్రతి వారం కూడా ఒక్కొక్క రకరకాల థీమ్తో కంప్లీట్ చేసిన ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ సంవత్సరం, స్వచ్ఛ సర్వేక్షణ్ మొన్ననే సర్వే జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2026 సర్వే భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా ఒక 1 మంత్ క్యాంపెయిన్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ఒక కాన్సెప్ట్లో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, గౌరవ ఎంఏడి మంత్రి గారు, సెక్రటరీ గారు అందరూ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇనాగ్రేషన్ అనేది సర్కిల్ 2లో మనం చేయడం జరిగింది. విజయవాడలోనే ఎంటైర్ స్టేట్ ఈవెంట్ ఇక్కడ ఇనాగ్రేట్ చేశాము. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంతో పాటు ముగింపు కార్యక్రమం ఆపరేషన్ క్లీన్ స్వీప్ది. అసలు ఆపరేషన్ క్లీన్ స్వీప్లో 1 నెల నుంచి ఏం చేయడం జరిగింది అంటే, ముందు ఇవన్నీ చేసేవాళ్ళం కాదు అనేది లేదు, కానీ ప్రత్యేక బీసీ వర్గానికి చెందిన వైసీపీ యోజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్ అక్రమ అరెస్టును ఎన్టీఆర్ జిల్లా యోజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఎంతో పారదర్శకంగా మద్యం అమ్మకాలు జరిగాయని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ధోరణిలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపణాస్త్రాలు సంధించారు. బీసీ వర్గానికి చెందిన వైసీపీ యోజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్ ను అక్రమంగా అరెస్టును ఖండిస్తూ
విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం నందు ఎన్టీఆర్ జిల్లా విభజన విభాగ అధ్యక్షులు కొరివి చైతన్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఎంతో పారదర్శకంగా మద్యం అమ్మకాలు జరిగాయన్నారు. నాణ్యమైన మద్యం అందించి బెల్ట్ షాపులు నియంత్రించారని, ఎంఆర్పీ ధరలకే అమ్మాలని, మాట వినకుండా అధిక ధరలకు అమ్మిన వారిపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. రూపాయలకి ఈరోజు ఆ షాపులు అమ్మటం జరుగుతుంది. ఏంటని ప్రశ్నించే వాళ్ళు లేరు. ఏంటని ప్రశ్నిస్తే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద లేని కేసులు ఉన్నట్టు అబద్ధాలను సృష్టించి మీడియాలో, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు, మీడియాలో ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు, పబ్లిక్లో ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు చేస్తుంది కూటమి ప్రభుత్వం. అలాగే 99 రూపాయలకి మద్యం ఇస్తామని చెప్పి 120 రూపాయలకి అదే మద్యాన్ని అమ్ముతున్నారు. ఈ కలెక్షన్లన్నీ కూడా ఎటు వెళ్తున్నాయో అనేది కూడా అందరికీ తెలుసు. ఈ కలెక్షన్లన్నీ కూడా కరకట్ట ప్యాలెస్లకి వెళ్తున్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ దీనిపై ఆరోపిస్తుంది. లైసెన్సులు ఏమో ఒకరి పేర్ల మీద ఉంటాయి, నిర్వాహకులేమో వేరే వాళ్ళు ఉంటారు. లైసెన్సులు ఏమో ఇంత శాతం మందికి ఇస్తామంటారు, నిర్వహించేదేమో పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతినిధులే ఉంటున్నారు. ఎక్కడా కూడా అకౌంటబిలిటీ లేకుండా, ఒక సరైన విధి విధానాలు లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అవినీతికి పాల్పడుతున్నారు. కావున ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీరు కూటమి ప్రభుత్వం ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా, ఎన్ని అక్రమ కేసులు కట్టినా కూడా ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ ఎప్పుడు పోరాడుతుంది. ఆ పోరాడే నాయకుల వెనకాల మేమందరం కూడా ఎప్పుడు నిలుస్తామని. అధికారం అనేది శాశ్వతం కాదు. ఈ రోజు మీరు ఉండొచ్చు, చేతిలో మీ పవర్ ఉండొచ్చు, కానీ రేపొద్దున ఈ ప్రభుత్వం గనక అధికారంలోకి వచ్చిందని అంటే మీ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించుకోండి. ఈ లోకేష్ని హెచ్చరిస్తున్నాం అన్నమాట. లోకేష్ గారు, మీరు జాగ్రత్తగా మీరు ఈ యొక్క రాష్ట్ర పరిపాలన అందించండి. మీరు ఏది చేసినా కానీ మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు ఇక్కడ ఏదో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మీరేదో సునకానందం పొందుతున్నారేమో ఈ రోజున కేసులు పెట్టి. కానీ ఇవన్నీ కూడా అక్రమ కేసులు ఎప్పుడు కూడా నిలబడవు. నిజం ఎప్పుడు కూడా నిలకడగానే ప్రజలకు తెలుస్తుంది, ఎప్పుడు కూడా సత్యమే గెలుస్తుంది. మరి కాబట్టి మీరు ఎలాంటి విధానాలు మానుకొని, ఏది చూసినా కానీ కనీసం ఈ యొక్క డిపార్ట్మెంట్లో అవినీతి జరుగుతుందని ఎవరన్నా మా నాయకుడు వైఎస్ఆర్సీపీ నేత ప్రశ్నిస్తే వాళ్ళ మీద తిప్పి వాళ్ళ మీదే కేసులు పెట్టి జైలుకి పంపించడం. ఏదన్నా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే వాళ్ళని పిలిపించి స్టేషన్కి అనేక రకమైన వారింగ్లు ఇప్పించి వాళ్ళతో తాటికీలు ఉపయోగించి నానా చిత్రహింసలకు గురి చేయటం. ఇదే మీకు ఇచ్చింది ప్రభుత్వం పరిపాలన? ఇందుకైనా మీకు ఇచ్చింది ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారం? దీనికైనా మీరు ఉపయోగించేది? కనీసం ఈ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది స్కూల్ పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఎంతమంది. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనా నాయక్ నేతృత్వంలో స్వచ్ఛ ఇంద్రకీలాద్రి ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఘాట్ రోడ్, క్యూ లైన్లు, ప్రసాదం కౌంటర్లు సహా ఆలయ పరిసరాలన్నింటినీ నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఇంద్రకీలాద్రిని ప్లాస్టిక్ రహిత, పర్యావరణ హిత, ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు, భద్రతా పారిశుద్ధ్య సిబ్బంది కలిసి ప్రతిజ్ఞ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉదయం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఇంద్రకీలాద్రి ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ మరియు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఇంద్రకీలాద్రి ప్రాంగణం ఒక దివ్యమైన అనుభూతిని అందించాలని, ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో సిబ్బందితో పాటు భక్తులు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎక్కడ చూసినా ఈ ఇంజనీరింగ్ వేస్ట్ కానీ, డెబ్రీస్ కానీ, పనికిరాని వస్తువులు మనకు కనిపించకూడదు. అలా చేయాలి అనుకున్నప్పుడు మనం అలా కనిపించాలి అని అంటే ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క పారిశుద్ధ్యం మీద, మౌలిక వసతుల మీద అందరం కలిసికట్టుగా నడుము బిగించి కాన్సన్ట్రేట్ చేయకపోతే మనం అనుకున్నట్టు కాదు. కాబట్టి ఇది శానిటేషన్ వాళ్ళే చూసుకుంటారు, నాకెందుకులే, సెక్యూరిటీ వాళ్ళు అనుకోవడం, మిగతా ఎంప్లాయీస్ అనుకోవడం, ఇలాంటివన్నీ కాకుండా ప్రతి ఒక్కరు కూడా శుభ్రత మీద, పరిశుభ్రత మీద మనం ధ్యాస పెట్టాలి. సో ఇది ఏదో
మొక్కుబడిగా నెలలో 3వ శనివారం ఏదో అరగంట మనకు ప్లెడ్జ్ చేయిస్తారు, వదిలేస్తారు అనేది కాకుండా ఇది మన ప్రాంతం, మన దేవాలయం, మన పరిసరాలు, ముఖ్యంగా టాయిలెట్స్, త్రాగునీరు పాయింట్స్ దగ్గర, అదేవిధంగా పబ్లిక్ ఎక్కువ కూర్చొని ప్రశాంతంగా కాస్త సేద తీరేటట్టు ఉండే ప్రాంతాల్లో కూడా నీట్గా ఉండాలని చెప్పేసి మనంతా కూడా ఆ విధంగా పెట్టుకోవాలి మన దేవాలయాలని చెప్పేసి మీకు. గాదే సాయికృష్ణ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, దీనికి బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను హామీ ఇచ్చారు. శివ రాజకీయాలు చేయడం వైసీపీకి మొదటి నుంచి అలవాటేనని, ప్రతి విజయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పార్టీ నేతలతో కలిసి ఇటీవల మరణించిన గాదే సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వారి కుటుంబాన్ని కలిసి ఓదార్చామని, సాయికృష్ణ కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. సాయికృష్ణ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించిన ఉదయభాను దీనికి బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మొన్న జరిగిన సంఘటన గాజే సాయికృష్ణ విషయంలో ఈ సంఘటన అదృశ్యమైన విషయం చాలా విచారకరం. మొట్టమొదటి కూడా గాదే సాయికృష్ణ కుటుంబం, వారి తల్లి విజయలక్ష్మి గారు, మరి వారి మేనమామైన నాగేశ్వరరావు గారు, నవరంగ్ గారు, ఆ కుటుంబం అంతా కూడా మొట్టమొదటి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీకి మొట్టమొదటి అండగా ఉన్న కుటుంబం. అయితే దురదృష్టవశాత్తు సాయికృష్ణ మీద కొన్ని రకాల యూత్ ఫార్వర్డ్ అవ్వటం వల్ల, చాలా తక్కువ వయసు ఉండటం వల్ల, మరి అతని మీద కొన్ని కేసులు ఉండటం వల్ల మరి ఆ విచారించడం కోసం మరి కృష్ణలంక స్టేషన్ అయిన పోలీస్ స్టేషన్ సిఐ అయిన నాగరాజు సిఐ గారు అతిగా ప్రవర్తించి అతన్ని అనేక రకాలుగా హింసించడం జరిగింది. దాన్ని ఏ విధంగా హింసించారు, దాన్ని ఎలా సంఘటన ఎలా జరిగింది, ఒకవేళ అందరి మీద పొరవాడైన తర్వాత యూత్ తర్వాత కొన్ని కేసులు ఉండడం సహజం. అయినప్పటికీ కూడా మరి అవన్నీ కూడా మరి కేసుల్లో ఉంటే దాన్ని పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ కట్టి కోర్టులో దాని గురించి తీసుకోవాలి తప్ప మరి హింసించకూడదు, కొట్టకూడదు. అయినా కూడా కొట్టారా కొట్టలేదా అనేది పూర్తి విచారణ జరపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలానే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి చాలా సీరియస్గా తీసుకొని ఈ సంఘటన జరిగిన వెంటనే 24 గంటల్లో ఉన్నత అధికారులని, డీజీపీని, సిపిని మరి వాళ్ళు పిలిచి ప్రత్యేకంగా దీని మీద దర్యాప్తు జరగాలి, సమగ్ర నివేదిక నాకు కావాలి, ఇది నిజంగా అదృశ్యమయ్యాడా, మనిషి ఎక్కడున్నాడు నిగ్గు తేల్చాలి అని చెప్పి చాలా గట్టిగా చెప్పారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు. మరి వెంటనే ఆ కుటుంబానికి మనం పూర్తి స్థాయి న్యాయం చేయాలి, అతని వెంటనే మనం తీసుకురావాలి, సాయికృష్ణ ఎక్కడున్నారో మీరు సమగ్ర విచారణ జరిపి తీసుకురావాలనే విషయాన్ని కూడా ఆదేశించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కోసం మైనార్టీ నాయకులు సయ్యద్ ఇంతియాజ్ చేసిన నిరంతర కృషిని మనమందరం గుర్తుంచుకొని పలువురు తెదేపా మైనార్టీ నాయకులు అన్నారు. మైనార్టీ నాయకులు సయ్యద్ ఇంతియాజ్ 5వ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మైనార్టీ నాయకులు ఈ సభలో పాల్గొని మైనార్టీ నాయకులు సయ్యద్ ఇంతియాజ్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమాలు నిర్వహించినా తూచా తప్పకుండా పాటించి మైనార్టీ నాయకుడు సయ్యద్ ఇంతియాజ్ అని ఆయన చనిపోయి ఈ రోజుకి 5 సంవత్సరాలు అయిందని విచారణ వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలు అయినా కూడా ఇంతియాజ్ చేసిన సేవలను మనం ఈ రోజు కూడా స్మరించుకుంటున్నాం అంటే ఆయన ఏ విధంగా సోషల్ వర్క్ చేశాడో, సామాజిక కార్యక్రమాలు చేశాడో ఈ సభ ద్వారా మనకు తెలుస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి ఒక క్రియాశీలక కార్యకర్త, మైనారిటీలో నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి అకాల మరణం తెలుగుదేశం పార్టీకి చాలా బాధ కలిగించింది. వాళ్ళ 5వ వర్ధంతి సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి హబీబు, అట్లాగే ఇంతియాజ్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి వాళ్ళ అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా వచ్చి మైనార్టీ సెల్ అధ్యక్షుడు స్థాయికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా చాలా తప్పకుండా చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి.
పార్టీలో వ్యక్తిగతంగా నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి, నన్ను చాలా అభిమానించేటువంటి వ్యక్తి లేకపోవటం అనేది మా తెలుగుదేశం పార్టీ కుటుంబానికి తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ కొట్టేటి హనుమంతరావు గారు కానీ, అబీబ్ కానీ, అట్లాగే నందకుమారి, సుభాషిణి, కొండ, రాజేష్, ఇట్లా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇదేంటంటే ప్రతి కార్యకర్త కూడా మేము లేకపోయినా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు అనటానికి ఇది ఒక ఉదాహరణ. అనేక ప్రాంతాల్లో మరి నాయకులు కార్యకర్తలు చనిపోతే అకాలంగా వారి పేరిట ఇటువంటి కార్యక్రమాలు చేయటం పశ్చిమ నియోజకవర్గం జరుగుతూ ఉంది. తప్పకుండా వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మేము వాళ్ళ కుటుంబ సభ్యులు. ఈరోజు మా మైనార్టీల ముద్దుబిడ్డ, తెలుగుదేశం పార్టీకి మంచి సేవలు అందించినటువంటి యువజన లీడర్ ఇతిహాస్ యొక్క 5వ వర్ధంతిని మేమందరం కూడా ఈరోజు ఆయన ఆ వర్ధంతి సందర్భంగా మరి ఇతిహాజ్ని జ్ఞాపకం చేసుకుంటూ అన్నదాన కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. దీనికి పెద్దలందరం కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాం. బాధాకరం, అలాంటి మంచి యువకుడిని, యంగ్ లీడర్ని పార్టీ మేమందరం కూడా కోల్పోవడం చాలా బాధాకరం తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ తో కలిసి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, భారత సంస్కృతి విలువలే దేశానికి విశ్వగురు స్థానాన్ని అందించాయని వ్యాఖ్య. టెక్నాలజీకి యోగా వంటివి జోడించి ఏపీని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ ప్రశంసల వర్షం. సీఎం చంద్రబాబు విజనరీ లీడర్ అని కొనియాడిన బాబా రామ్దేవ్, అమరావతిని చంద్రబాబు చాలా బాగా అభివృద్ధి చేస్తారని ప్రశంస. సాయి కృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారంలో కీలక మలుపు. దర్యాప్తులో భాగంగా కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికకు వెళ్లిన అధికారులు అక్కడ పనిచేసే భాష అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న వైనం. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని కృష్ణమ్మ తీరాన యోగానందం. విజయవంతంగా విద్యార్థుల థీమ్ యోగా. యోగా విద్యార్థి జీవితంలో కొత్త వెలుగులు నింపుతుందన్న జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.